ఆమేన్. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని అందరినీ కూడా ఈ ఓపెన్ హెవెన్స్ ప్రేయర్కు ఆహ్వానిస్తున్నాను. We welcome you in the name of our Lord and Savior Jesus Christ for this open heavens prayer. Amen. Church, how are you? సంగమా, మీరు ఎలాగున్నారు? దేవునికి స్తోత్రం. ఈరోజు మీ కుటుంబంతో కలిసి ప్రార్థన చేయడానికి మేము ఇక్కడ కుటుంబంగా వచ్చి ఉన్నాం. ఈ రోజుల్లో ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. భయంకరమైన దినాల్లో ఉన్నాం. ప్రభు ఒక మాట అన్నారు, వీటన్నిటిని కూడా మీరు తప్పించుకొని మనిషి కుమారుని ఎదుట ధైర్యంగా నిలబడాలంటే మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. ప్రైజ్ గాడ్. ఇఫ్ యూ వాంట్ టు ఎస్కేప్ ఆల్ దీస్ థింగ్స్ అండ్ టు స్టాండ్ బిఫోర్ ద సన్ ఆఫ్ మ్యాన్ విత్ బోల్డ్నెస్, యూ నీడ్ టు వాచ్ అండ్ ప్రే. Luke 21:36 అన్నారు. So this evening, let us pray together. Let us learn something, a deeper inner meaning about prayer. ప్రార్థన గురించి కొంత లోతైన అనుభవంలో మనకి నేర్చుకొని మనం ప్రార్థన చేయబోతున్నాం. సరేనా? దయచేసి అందరూ కూర్చోండి. మనం ఈ కూడికను ప్రార్థనతో ప్రారంభించుకుందాం. అందరూ కూర్చొని, దయచేసి అందరూ కుటుంబంగా కూర్చుకొని బైబిల్స్ అన్ని తెరచండి. ప్రార్థన చేసుకుని పాటలు పాడి కుటుంబంగా ప్రైజ్ గాడ్. ఆమేన్. కుటుంబ ప్రార్థనలు అందరూ కూర్చొని పాటలు, ఆరాధన, వాక్యము, ప్రార్థన చేయబోతున్నాం. ఎంత గొప్ప దినాలు ఇవి. ఆమేన్. ప్రైజ్ గాడ్. ఓకేనా? కూర్చుందాం. అందరూ కూర్చోండి. అందరూ తల వంచి మోకరించినట్లయితే మనం ప్రార్థన చేద్దాం. మన మధ్యలో పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు, ప్రార్థన నడిపిస్తారు. తర్వాత మనం దేవుని స్తుతించి ఆరాధించాం. అందరూ ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన తండ్రి, మహా గొప్ప దేవా, థ్యాంక్ యూ లార్డ్. చెల్లించుకుంటున్నాము తండ్రి. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నా నామంలో కూడి ఉంటారో వాళ్ళ మధ్య ఉంటానన్నావు తండ్రి. ఈ సాయంకాల సమయంలో మీ పాద సన్నిధికి మేము వస్తున్నాము తండ్రి. మమ్మల్ని దేవా మీరు నూతన పరచండి, అలాగే నీ అభిషేకముతో మమ్మల్ని నింపండి దేవా. ఈ స్తుతి, ఈ ఆరాధన తండ్రి వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడండి తండ్రి. అన్నిటిని మీ చేతికి సమర్పించుకుంటున్నాం. నీ అభిషేకంతో మమ్మల్ని నింపి నడిపించమని, మమ్మల్ని రక్తముతో కవర్ చేయమని మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి వేడి పొందున్నాము తండ్రి. ఆమేన్. ఓకే. ప్రైజ్ గాడ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పాట పాడదాం అందరం. ఓకేనా? అందరు కుటుంబాలతో కూర్చొని చప్పట్లు కొడుతూ లెట్ us clap and sing this song. Let us praise and worship him. అవునా? స్తుతి, ఆరాధన. When you do this, the presence of God will come into your homes. Praise God. సరేనా? అందరూ అన్ని నామముల కన్నా పైనున్న నామం అని చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. ప్రైజ్ గాడ్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఆయన నామమే అన్ని నామముల కన్నా పైన నామం. ఆకాశం కింద ఇవ్వని ఏ నామంలో రక్షణ లేదు. ఆయన నామంలోనే రక్షణ, ఆయన నామంలో విడుదల, స్వస్థత, ఆయన నామంలో ఆశీర్వాదం. ప్రైజ్ గాడ్. ఆమేన్. చప్పట్లు కొడదామంటారు. అన్ని నామముల కన్నా పై నామము యేసుని నామము. ఎన్ని తరములకైనా గణపరచదగిన క్రీస్తుని నామము. అందరం అన్ని నామముల కన్నా పై నామము యేసుని నామము. ఎన్ని తరములకైనా గణపరచదగిన క్రీస్తుని నామము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా, హోసన్నా, హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. హల్లెలూయా, హోసన్నా, హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. ఆమేన్. పాపము నుండి విడిపించే నామం అది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చప్పట్లు కొడదాం అందరం. వాట్ ఎ గ్రేట్ జాయ్. ప్రభు మన పాపములన్నీ కూడా క్షమించాడు. ప్రైజ్ గాడ్. పాపముల నుండి విడిపించును యేసుని నామము. నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును క్రీస్తుని నామము.
పాపముల నుండి విడిపించును యేసుని నామము, నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును క్రీస్తుని నామము అని చెప్తాం. యేసు నామము జయం జయము, సాతాను శక్తి లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తుల్ లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. ఆమేన్. ప్రైజ్ గాడ్. ప్రతి శరీర వ్యాధుల నుంచి విడిపించే ఆ నామం, నిన్ను ఆశీర్వాదంలోనికి నడిపించేది ఆ గొప్ప నామం. చెవులు కొట్టి అందరూ పాడదాం. ఆమేన్. ప్రైజ్ గాడ్. శరీర వ్యాధులన్నీ బాగు చేయును నజరేయుడైన యేసు నామము, సమస్త బాధలన్నీ తొలగించును అభిషక్తుడైన యేసు నామము. చెప్తాం అందరం. శరీర వ్యాధులన్నీ బాగు చేయును నజరేయుడైన యేసు నామము, సమస్త బాధలన్నీ తొలగించును అభిషక్తుడైన యేసు నామము. ఏ నామం? యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయం. చెప్పండి. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. ఆమేన్. శత్రు సైన్యం అంతటి మీద కూడా శక్తినిచ్చే నామం, సాతానుపై అధికారం ఇచ్చే నామం. ఆమేన్. దేవుని స్తుతిద్దాం అందరూ చప్పట్లు కొట్టి ఇంట్లో. సాతానుపై అధికారం ఇచ్చేను శక్తి కలిగిన యేసు నామము, శత్రు సమూహంపై జయమిచ్చేను జయశాలి అయిన యేసు నామము. సాతానుపై అధికారం ఇచ్చేను శక్తి కలిగిన యేసు నామము, శత్రు సమూహంపై జయమిచ్చేను జయశాలి అయిన యేసు నామము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. అన్ని నామముల కన్నా పై నామము యేసుని నామము, ఎన్ని తరములకైనా కనపరచదగిన క్రీస్తుని నామము. అన్ని నామముల కన్నా పై నామము యేసుని నామము, ఎన్ని తరముల కన్నా కనపరచదగిన క్రీస్తుని నామము. చెప్పండి. యేసు నామము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. The praises of God breaks the every chains.
దేవుణ్ణి స్తుతించినప్పుడు ప్రతి సంకెళ్ళు విరిగిపోతాయి. ఓ ప్రైజ్ గాడ్. లెట్ us worship him రైట్. అందరము అలాగే కళ్ళు మూసుకొని దేవుణ్ణి ఆరాధిస్తాం. we worship you Lord. ఆయన లాంటి వారు ఎవ్వరు కూడా లేరు. అందరం కూడా కళ్ళు మూసుకొని let us worship him. Thank you Lord. We worship you. లేరిలలో యేసయ్యా నీవే మాధుర క్షణకర్తవు యేసయ్యా. నీ సిలువ శక్తిని ఆశ్రయింతును యేసయ్యా. నీ పునరుత్థానమే నిత్య జీవము యేసయ్యా. ఆయనే నిత్య జీవం. ఆయన మనకు తన పునరుత్థాన శక్తిని మనకు దయచేశాడు. మన పాపములని క్షమించి తన ఆత్మను మనకు దయచేశాడు. ఓ ఆయన ఆరాధిస్తాం. ఆయన మన సింహాసనం మీద కూర్చోబెట్టి ఆయన ఎదుట మనం నిలబడి ఆరాధిస్తున్నట్లు మీరు ఆలోచిస్తూ మీ మనసులో వర్షిప్ చేద్దాం. థ్యాంక్ యూ లార్డ్. జీసస్. మా పాప శాపములన్నీ విమోచించితివే. మా రోగములకు స్వస్థత చేకూర్చితివే. పరిశుద్ధాత్మను స్వాస్థ్యముగా ఇచ్చితివే. శక్తియు మహిమయు స్తోత్రములకు అర్హుడవు. ఆది సంభూతుడవు, ఆద్యంతరహితుడవు. ఆది సంభూతుడవు, ఆద్యంతరహితుడవు. ఆకాశమా విశాలములందున్న సర్వాధికారివి. ఆకాశమా విశాలములందున్న సర్వాధికారివి. We worship you Lord. ప్రతి మోకాలు ఆయన ఎదుట వంగబోతాయి. ప్రతి నాలుక ఆయన ఒప్పుకోవాలి. Every tongue shall confess that Jesus is the Lord. And every knee shall bow before him. Worship him. Open your mouths. Oh, from the bottom of your hearts worship. హృదయంలో నుంచి ఆయన ఆరాధించండి. Let the presence of God కమ్ముకొనుగాక మీ గృహాలు. The Shekinah glory of God. Oh, Ramashakara Baba. ప్రతివాని మోకాలు నీ నామమున వంగును. ప్రతివాని నాలుక యేసు ప్రభువని ఒప్పుకొనును. పరలోకమందున్న భూమి అందున్న వారిలో పరలోక తండ్రి అధికముగా హెచ్చించును. మరి చెప్తాం. ప్రతివాని మోకాలు నీ నామమున వంగు. అవును,
అవును ప్రభు, ఆ దినాలు వస్తున్నాయి త్వరగా. ప్రతి ఒక్కరు మీరే ప్రభు అని ఇప్పుడు ఒప్పుకోవాలి. పరలోకమందు భూమి అందున్న వారిలో పరలోక తండ్రి అధికముగా హెచ్చించును. ఆది సంభూతుడవు, ఆద్యంతరహితుడవు, ఆది సంభూతుడవు, సయా ఆద్యంతరహితుడవు. ఆకాశమా విశాలములందున్న సర్వాధికారివి, ఆకాశమా విశాలములందున్న సర్వాధికారివి. నీ వంటి వారు లేరిలలో యేసయ్యా, నీవే మా రక్షణకర్తవు యేసయ్యా. నీ సిలువ శక్తిని ఆశ్రయింతును యేసయ్యా, నీ పునరుత్థానమే నిత్య జీవము యేసయ్యా. పరిశుద్ధమైన తండ్రి, ఈ సాయంత్రం ఈ సన్నిధితో మమ్మల్ని నింపినందుకు వందనాలు. మాతో మాట్లాడండి, మా ప్రార్థనలు ఆలకించండి. మీ హస్తంతో నన్ను కప్పి మీ మాటలు నా పెదవుల మీద ఉంచండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి అని చెప్తాం. ఆమేన్. వెల్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆమేన్. ఓకే, ఓపెన్ యువర్ బైబిల్స్ టు 2 Samuel chapter 6, chapter 5, from verses 6 to 8. 2వ సమూయేలు గ్రంథం 5వ అధ్యాయం 6 నుంచి 8. ఐఎమ్ గోయింగ్ టు టెల్ యూ సమ్ సీక్రెట్స్ టుడే. కొన్ని రహస్యాలు చెప్పబోతున్నాను. ద ప్రేయర్ ఈజ్ అ సీక్రెట్. వీ నీడ్ టు నో ద సీక్రెట్స్ ఆఫ్ డీమన్స్, దెన్ వీ కెన్ ఫైట్. అపవాది తంత్రములు, రహస్యములు మనం తెలుసుకొని వాడిని బంధించి మనం ప్రతి ఆశీర్వాదాన్ని పొందుకోగలం. ఆమేన్. Today you should know how to fight. You must be a mighty warrior. అద్భుతమైన ప్రార్థన యోధుడుగా ఉండాలి నీవు. That's a problem today because we won't fight. That's why we lose all our blessing. ఆమేన్. మనం యుద్ధం చేయం కనుక మన ఆశీర్వాదాలని దొంగలించుకొని వెళ్ళిపోతున్నాడు. దొంగతనం చేయడానికి వస్తాడు. ఆమేన్. చూద్దామా. When the king and his men went to Jerusalem to attack the Jebusites who lived there, the Jebusites said to David, "You can't get inside our city. Even the blind and the crippled can stop you." They thought David could not enter the city, but David did take the city of Jerusalem with its strong walls, and it became the city of David. That day David said to his men, "To defeat the Jebusites, you must go through the water tunnel. Then you can reach those crippled and blind enemies." This is why people say, "The blind and the crippled may not enter the palace." యెబూసీయులు దేశంలో నివాసులై ఉండగా రాజును అతని పక్షమున వారును యెరూషలేమునకు వచ్చిరి. యెబూసీయులు దావీదు లోపలికి రాలేడని తలంచి నీవు వచ్చిన ఎడలా ఇచ్చటి గుడ్డివారును కుంటివారును నిన్ను తోలివేయదని దావీదునకు వర్తమానము పంపి ఉండేది.
ఆయనను దావీదు పురమున బడి సియోను కోటను దావీదు స్వాధీనము చేసుకొనెను. ఆ దినమున అతడు యోబేసీలను హతము చేయు వారందరూ నీటి కాలువలో వెళ్ళి దావీదునకు హేయులైన గ్రుడ్డివారిని కుంటివారిని హతం చేయవలని చెప్పాను. అందును బట్టి గ్రుడ్డివారును కుంటివారును ఉన్నారు, అతని ఇంటిలోనికి రాలేరని సాక్ష్యం ఇచ్చెను. సామెతకు పుట్టెను. ప్రైజ్ గాడ్. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. సో వాట్ హ్యాపెండ్ హియర్ ఇస్, ఇక్కడ ఏం జరిగిందంటే, డేవిడ్ వెన్ హీ బికేమ్ ద కింగ్, he started conquering everything, right? యుద్ధం చేయడానికి వెళ్ళాడు. The wonderful man of David, actually the Bible says, the people said about David is, you are like the angel of God, you know everything. నీవు ఒక దూత లాంటి వాడవు, నీకు సమస్తం కూడా తెలియను. అటువంటి వ్యక్తి దావీదు. You know why? Because he's having anointing of God upon him. దేవుని అభిషేకం అతని మీద ఉంది. హెబ్రోన్ నుంచి వచ్చిన తర్వాత సరాసరి మొదట జెరూసలేంని క్యాప్చర్ చేయడానికి జెబుసైట్స్ని ఓడించడానికి అక్కడికి పోయాడు. You want to capture Jerusalem, that's why he went to fight against Jebusites. You know who is Jebusites? This is the family came from Ham నుంచి వచ్చిన సంతతి వాళ్ళు. భయంకరమైన ప్రజలు. దే ఆర్ ఐడాల్టరర్స్, విగ్రహారాధికులు, మాంత్రిక శక్తులు కలిగిన వాళ్ళు, దయ్యములతో నడిపించబడిన వాళ్ళు. దే హ్యావ్ బీన్ లెడ్ బై డీమన్స్. ప్రైజ్ గాడ్. ఆమెన్. దే హ్యావ్ బీన్ లెడ్ బై డీమన్స్. ఇన్ ద రెయిన్ ఆఫ్ యోషువా దినాల్లో జోషువా ఆక్రమించినప్పటికీ కూడా పూర్తిగా స్వాధీనం చేసుకోలేదు. అందుకే వీళ్ళు మళ్ళీ మిగిలిపోయారు. చూడండి, జాషువా 31 రాజులను చంపినప్పటికి కూడా జాషువా రెయిన్ అయిన తర్వాత మళ్ళీ వీళ్ళు స్వాధీనపరుచుకున్నారు. సౌలు 40 సంవత్సరాలు పరిపాలించినప్పటికి కూడా ఈ పట్టణాన్ని జయించలేకపోయాడు. దట్స్ ద ప్రాబ్లమ్ విత్ సౌల్. See, after the reign of Joshua, again this Jebusites took control over Jerusalem. Saul was a king for 40 years, but he could not capture Jerusalem. That is the problem with Saul. That's why spiritually he was not blessed. But David knows this. అందుకే ఆత్మీయంగా సౌలు దీవించబడకపోయినా దావీదుకు తెలుసు మొట్టమొదట దాన్ని అటాక్ చేయడానికి పోయాడు. ఎందుకో తెలుసా? Jerusalem is the place of God. That was the stronghold of Satan. God wants that stronghold to come and stay there. అది అపవాది యొక్క స్ట్రాంగ్ అంటారు, దుర్గమా, అది స్ట్రాంగ్ హోల్డ్. కానీ దావీదు దేవుడు ఆ ప్రాంతాన్ని శత్రుని దేవుడు అక్కడ ఉండాలని ఇష్టపడుతున్నాడు. అందుకే యెబూసీయుల దగ్గర యుద్ధానికి పోయాడు. మొట్టమొదట కమ్ లెట్స్ గో దేర్ అన్నాడు. అక్కడ పోయినాక మీకు తెలుసో తెలీదో, దావీదు జయించిన తర్వాత 76వ కీర్తన రచించాడు. David sang 76th Psalm in the book of Psalm after he got victory over this Jerusalem. He captured it. We know in the book of Revelation, at the last, Jerusalem, the city of God, comes down. యెరూషలేము దేవుని పట్టణం పరలోకం నుంచి దిగి వస్తుంది. దట్ ఈస్ గాడ్ స్ట్రాంగ్ హోల్డ్. చూడండి, అపవాది దేవుని కార్యములు, దేవుని యొక్క ఆశీర్వాదాలు గ్రహించకుండా మనుషులకు అడ్డుపడుతున్నాడు. దావీదు మొదట దానికి జయించడానికి పోయాడు. డేవిడ్ వాంట్ టు క్యాప్చర్ దట్. హి వెంట్ దేర్, రైట్? వెన్ హి వెంట్ దేర్, వాట్ జెబూసైట్స్ సెడ్, అక్కడ పైన ఏమన్నారు తెలుసా వాళ్ళు? దావీదు, నా దగ్గర ఉన్న కుంటోళ్ళు గుడ్డోళ్ళు నిన్ను కొడతారన్నాడు. దే సెడ్, ద ఆర్మీ విచ్ ఇస్ విత్ మీ, దోస్ హు ఆర్ బ్లైండ్ అండ్ క్రిప్పిల్డ్ will not allow you to enter into my city. ఇదేందండి? కుంటోళ్ళు గుడ్డివాడు ఎవడైనా యుద్ధాన్ని చేస్తాడా? యుద్ధానికి పోవాలంటే కళ్ళు బాగుండాలి, యుద్ధానికి పోవాలంటే కాళ్ళు బాగుండాలి, పరిగెత్తాలి కదా యుద్ధంలో, చూడాలి శత్రువుని. యాక్చువల్లీ ఇఫ్ వాంట్ టు గో టు వార్, యూ షుడ్ హ్యావ్ వండర్ఫుల్ ఐసైట్. యూ మస్ట్ సీ వేర్ ఇస్ ద ఎనిమీ అండ్ యూ షుడ్ హ్యావ్ వండర్ఫుల్ ఫుట్, రైట్? యూ షుడ్ రన్ దేర్. బట్ వాట్ దిస్ ఫెలోస్ ఆర్ సేయింగ్ ఇస్, ఆ క్రిప్పిల్డ్ అండ్ blind will attack you. They will not make you to enter into my city. నా దగ్గర ఉన్న కుంటోళ్ళు గుడ్డోళ్ళు నేను రానిరు అన్నాడు. దట్ వాస్ షేమ్. అంటే అవమానపరుస్తున్నారు దావీదుని.
ఒక పక్క. కానీ ఇంకొక పక్క ఏమంటున్నారంటే, అయ్యా నా దగ్గర ఉన్న కుంటోళ్ళు గుడ్డోళ్ళు కూడా దురాత్మల చేత నడిపించబడుతున్నారు కనుక వాళ్ళు వచ్చి ఈజీగా మిమ్మల్ని కొడతారన్నట్లు. ఆల్ మై ఆర్మీ ఈస్ బీన్ లెడ్ బై డీమన్స్, విచ్ క్రాఫ్ట్ పవర్స్. సో ఈవెన్ ద క్రిపిల్డ్ అండ్ ద బ్లైండ్ క్యాన్ కమ్ అండ్ స్టాండ్ అగేన్స్ట్ యూ. దిస్ ఇస్ ద స్పిరిచువల్ యాక్టివిటీ. ఆమేన్. సో దట్ ఆ మాట దావీదును బాగా బాధపరిచింది అనమాట. యాక్చువల్గా దురాత్మలు ఏం చేస్తారంటే మనల్ని బాధపరిచి మెంటలీగా భయంను తీసుకొచ్చి కృంగిపోజేస్తారు. వాట్ సైటన్ డస్ ఇస్ he will attack on your mind. He makes you he will attack your mind and he makes you to walk in worry, tensions, anxious, so you cannot go and fight. That is the work of enemy. ఇక్కడ కూడా దావీదుకి ఏమన్నాడు తెలుసా? నువ్వు మా దగ్గర వచ్చి ఏం చేయిస్తావు, కుంటోళ్ళు గుడ్డోళ్ళు కొడతానన్నాడు. అదొక అవమానమైంది దావీదుకి. దావీదు దే వర్ టాంటెడ్ బై, దావీదును అటువంటి దాంట్లో బాగా హింసించినారు. ప్రైజ్ గాడ్. ఇంకోటి ఏం చెప్తున్నా, ఆత్మీయంగా ఏం తెలుసా అర్థము? నీ దగ్గర ఉన్న సైన్యము కుంటోళ్ళు గుడ్డోళ్ళు వాడొచ్చి నా దగ్గర ఏం చేయిస్తారు అన్నమాట. ఇంకొక స్పిరిచువల్గా, another spiritual way is the army which is with you are lame and blind, crippled and blind. They cannot come and win over me. You cannot occupy Jerusalem. Praise God. Hallelujah. Amen. They said like this. అప్పుడు దావీదు ఏం చేశాడు తెలుసా? You go to 9th verse, brother. 9th verse. Praise God. 9th verse says like this. See what David said is, so David lived in the strong walled city and called the city of David. David built more around it, beginning where the land were filled in. He also built more buildings inside the city. He became stronger and stronger because the Lord our powerful was with him. Hiram, the king of city of Tyre, sent messages to David along with logs, carpenters and stone cutters. They built a palace for David. No. Go for 7. I want some word there. Right. Thought David could enter city. Right. No, one word is David. Right. 8th word. That day David said to his men, to defeat the Jebusites, you must go through the water tunnel. Then you can reach the crippled and the enemies. That is why people say, no, another word is there. David said, if someone goes and attacks the Jebusites, he will be my chief commander. Praise the Lord. Hallelujah. He said, the one who goes and attacks the Jebusite, he will be my chief commander. Praise God. ఏమన్నాడంటే దావీదు తన కమాండ్, ఈ మాట విన్నగానే వాళ్ళ దగ్గర పోయి సైన్యాధిపతులతో ఏమన్నాడంటే, ఎవడైతే పోయి యెబూసీయుల మీద యుద్ధం చేసి దాన్ని ఆక్రమించుకుంటారో నా సైన్యానికి అతడు కమాండర్గా అవుతాడు. ప్రైజ్ గాడ్. ఇప్పుడు నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను మీకు. స్పిరిచువల్గా చూడండి, ఎప్పుడైతే మన శరీరాన్ని మనము దేవునికి సమర్పించాలి, ఎప్పుడు కూడా మన శరీరం మీద మన మనసు మీద అపవాది దాడి చేసి మనల్ని దేవుని కార్యములు చూడకుండా గుడ్డివాళ్ళుగా కుంటివాళ్ళుగా చేసి పెట్టాడు. ఆమెన్. Satan attacks over our body and it makes every believer crippled and blind. So it wants to take control over our bodies and our minds and our heart. So what we need to do is, we need to chase that enemy and make it a stronghold of God. దేవునికి బలమైన స్థానంగా మన శరీర హృదయములను మనం దేవునికి సమర్పించాలి. అప్పుడు మన ఆత్మీయ కళ్ళు చెవులు తెరవబడతాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. సో వాట్ యు నీడ్ టు డూ ఇస్, అందుకే దావీదు ఏమైనా అంటే, ఎవడు వెళ్ళి దావీదుకు వచ్చి ఇప్పుడు తన సైన్యంలో ఉన్న అధికారులతో వాళ్ళని ప్రేరేపించి లేపుతున్నాడు అనమాట. ఎవడు వెళ్ళి యుద్ధం చేస్తాడు, వాడంత అవమానకరంగా మాట్లాడాడు కనుక ఎవరు వెళ్ళి యుద్ధం చేసి దాన్ని జయిస్తారో వారు నా సైన్యాధిపతిగా మారుతారు. ద వన్ హూ గోస్ అండ్ ఫైట్ అగైన్స్ జెబూసైట్స్ అండ్ విన్ ఓవర్ ఇట్
he will become my chief captain. See, that's there. See, that's there in 8th verse. Whoever climbs up by water and shaft and defeats the Jebusites, the lame and the blind, who are hated by David's soul. See, they were hated by David's soul. He shall be the chief and captain. ఏమన్నాడు? నా మనసు మీద ఇంత కృంగ చేసి మనల్ని కృంగ చేసి అవమానపరిచి మాట్లాడిన వాడు ఎవడైతే వెళ్ళి ఆ సైన్యాన్ని జయిస్తాడో వాడు నా సైన్యాధికారిగా చీఫ్ క్యాప్టెన్గా మారతారని చెప్పాడు దావీదు. అంటే దావీదు తన సైన్యంలో ఉన్న అధికారులను దేవుని వాక్యం చేత ప్రేరేపించి వాళ్ళని లేపుతున్నాడు గొప్ప వారియర్గా అవ్వడానికి. ప్రైజ్ గాడ్. He started teaching them that they need to be a great warriors so they can go and fight against them, so they can become a chief captain for their army. Praise the Lord. Hallelujah. Amen. చూడండి, మన శరీరాన్ని మనం దేవునికి సమర్పించాలి. బైబిల్ ఏం చెప్తుందంటే ఒక మాట అంటుంది. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 1-2 వచనాలు. Romans chapter 8 verses 1 and 2. Therefore, now no condemnation those who are in Christ Jesus, who do not walk according to the flesh, but according to the Spirit. For the law of the Spirit of life is Christ Jesus. He made me free from the law of sin and death. క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. ఇప్పుడు నేను శరీర రీతిగా నడవడం లేదు, ఆత్మీయ రీతిగా నడుస్తున్నాను అని బైబిల్ అంటుంది. దేవునికి స్తోత్రం. The 11th verse, same chapter, Romans chapter 8 verses 11. The 11 అంటుంది, but if the spirit of him who raised from the dead dwells in you, he who raised Christ from the dead will also give life to your mortal bodies through his spirit who dwells in you. ఏ ఆత్మ అయితే క్రీస్తుని లేపాడో ఆ ఆత్మ నీలో నివసించినట్లయితే నీ యొక్క శరీరానికి కూడా ఆయన తన జీవాన్ని దయచేసి లేపుతాడు అన్నాడు. 13వ వచనం, 13th verse, it says, for if you live according to the flesh you will die, but if by the spirit you put to death the deeds of the body you will live. ఏమంటుందంటే నీ ఆత్మ చేత శరీర క్రియలను చంపినట్లయితే నువ్వు బ్రతుకుతావు. దేవునికి స్తోత్రం. అబ్యూసివ్లు, భయంకరమైన చేతబడి శక్తుల చేత, దురాత్మల చేత నడిపించబడుతున్న వాళ్ళు, ఆత్మీయ కార్యాలు తెలియకుండా ఒక ప్రతి విశ్వాసి కళ్ళను మూసేసి గుడ్డివాడిగా చేసి వాని కాళ్ళను కుంటివాడిగా క్రిప్పుల్డ్గా చేసి దేవుని కార్యాలే గ్రహించకుండా ఈరోజు నడిపించబడుతున్నారు విశ్వాసులు. తద్వారా యెరూషలేములో నుంచి మనకి రావాల్సిన ఆశీర్వాదాలు మనకు తెలియడం లేదు. శత్రువు తన పన్నాగము చేత మనలందరినీ కూడా గుడ్డివారుగా కుంటివాళ్ళుగా చేశాడు. Satan with his great plan, he made us crippled and lame. That's why we cannot know the plans of God in our life. Praise the Lord. Hallelujah. Amen. So David first went there and captured Jerusalem and made it. That's why that is the David city. David Pattanam. When David went and sat upon the throne, that is the throne of God, it says in the book of Chronicles. Solomon came and sat on the throne of God because God started having stronghold in Jerusalem. When God started having stronghold in your life, in your body, in your spirit, you can know the plans of God through your eyes. ఎప్పుడైతే దేవుడు నీ జీవితం మీద ఆధిపత్యం కలిగి నీ హృదయంలో ఆయన ఆధిపత్యం చేస్తాడో అప్పుడు నీ కళ్ళు తెరవబడి దైవికమైన ప్రణాళికలు తెలుసుకోగలవు. ఆమేన్. వాట్ హ్యాపెన్స్ వెన్ ఎ పర్సన్ బికమ్స్ బ్లైండ్? ఒక వ్యక్తి గుడ్డివాడానికి ఏమవుతుందో తెలుసా అండి? ప్రైజ్ గాడ్. హీ కెనాట్ నో ద థింగ్స్ ఆఫ్ గాడ్. ప్రైజ్ గాడ్. వెన్ గాడ్ కమ్స్, దేవుడు వచ్చిన తర్వాత ఏమవుతుంది తెలుసా? నీ హృదయము యొక్క మనోనేత్రములు తెరవబడతాయని బైబిల్ అంటుంది. The eyes of your understanding. Go to Ephesians chapter 1 verses 18. Ephesians chapter 1 verses 18. What it says like this. ఎఫీసులు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. Ephesians 1:18 says like this.
the eyes of your understanding being enlightened, that you may know what is the hope of his calling, what are the riches of the glory of inheritance in the saints. Oh, enta adbhutamaindi. Praise God. Telugulo ఏమైనా చూపించగలరా? ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఏమంటుంది తెలుగులో? ఎఫెసీయుల రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. ప్రైజ్ గాడ్. ఎఫిషియన్స్ చాప్టర్ 1 వర్సెస్ 18. ప్రైజ్ గాడ్. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. లెట్ us read. ప్రైజ్ గాడ్. మీ మనోనేత్రములు వెలిగించబడాలి అని అక్కడ రాయబడి ఉంది. ప్రైజ్ గాడ్. చూడండి, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో మీరు తెలుసుకొనవలెనని అని కోరుతున్నాడంట. ప్రైజ్. మళ్ళీ కింద కూడా ఉంటుంది, అది 19th వర్స్ కూడా కలిపి ఉన్నప్పుడు మనకు అర్థమవుతుంది. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా శోభన తండ్రి తన్ను తెలుసుకొను తన యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షగల మనసును అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థనలందు మిమ్మల్ని గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను. ఇట్ ఈస్ 18 and 19 వస్తుంది తెలుగులో. ఇంగ్లీష్లో 18లో వస్తుంది. ఏమంటుందంటే అండర్స్టాండింగ్, ఆత్మీయ కళ్ళు తెరవబడ్డం, ద స్పిరిట్ ఆఫ్ విజ్డమ్ అండ్ స్పిరిట్ ఆఫ్ రెవల్యూషన్. ఎప్పుడైతే దేవుడు నీ యొక్క హృదయంలో ఆయన ఆధిపత్యం, ఎప్పుడైతే దావీదు వెళ్ళిపోయాడు కూర్చున్నాడో, ఈ బికేమ్ స్ట్రాంగ్. దావీదు బలవంతుడైన రాజుగా తయారయ్యాడు ఇన్ హిస్టరీ. ఎప్పుడైతే దేవుడు నీ హృదయంలో వచ్చి ఆధిపత్యానికి నువ్వు అనుమతిస్తావో దేవుణ్ణి, నీ కుటుంబానికి, నీకు, నువ్వు యు విల్ బికమ్ స్ట్రాంగ్. ఆత్మీయంగా నువ్వు బలంగా ఉన్నప్పుడు ఏ శత్రువు కూడా నేను జయించలేదు. దావీదు బతికినంత వరకు ఏ శత్రువులు అతన్ని జయించలేదు. ఆమేన్. హల్లెలూయా. దావీదు బలం కాదు, స్ట్రాంగ్ హోల్డ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క కార్యం. మీరు కింద చివరి వచనాలు చదివితే దావీదు ఎలా గెలిచినాడంటే, డేవిడ్ వన్ ద విక్టరీ, వన్ ద వార్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద లార్డ్ ఆఫ్ హోస్ట్. దావీదు ఆ సైన్యాన్ని ఎలా జయించాడంటే, సైన్యములకు అధిపతి అయిన యెహోవా బలము చేత గెలిచినాడు. ప్రైజ్ గాడ్. ఇప్పుడు అర్థమైందా? ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనోనేత్రములు ఎలా తెరవబడతాయి? స్పిరిట్ ఆఫ్ రెవల్యూషన్, సత్య స్వరూపైన ఆత్మ, సత్యం ప్రత్యక్షతలు గల ఆత్మ వచ్చినప్పుడు, ఆ వాక్యం నీ దగ్గరికి వచ్చినప్పుడు నీ ఆత్మీయ కళ్ళు తెరవబడతాయి. ఈ కళ్ళు, ఆత్మీయ కళ్ళు. ఇంగ్లీష్లో ఏమంటుందండి? వండర్ఫుల్ వర్డ్. ఎఫిషియన్స్ 1:18. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎఫిషియన్స్ 1:18లో రిచెస్ ఆఫ్ ద సెయింట్స్ అంట. పరిశుద్ధుల యొక్క ఐశ్వర్యము. ప్రైజ్ గాడ్. చూడండి, the eyes of your understanding being enlightened, that you may know what is the hope of calling. ఎందుకు నువ్వు రక్షించబడ్డావు, ఎందుకు పిలువబడ్డావో ఆ నిరీక్షణ నీకు అర్థమవుతుంది. అంత మాత్రం కాకుండా, and the riches of the glory of inheritance in the saints. పరిశుద్ధులకు ఉంచిన స్వాస్థ్యము, ఆ మహిమైశ్వర్యము, ఆ ఐశ్వర్యము, అది తెలియకుండా వాడు మూసిపెట్టినాడు అక్కడ. అందుకే అన్నాడు, మీ వాళ్ళంతా గుడ్డోళ్ళు నా దగ్గర వచ్చి ఎట్లా జయించగలరు? మా గుడ్డోళ్ళు, మా కుంటోళ్ళు మిమ్మల్ని కొట్టేస్తాడన్నాడు. ప్రైజ్ గాడ్. చెప్పండి హల్లెలూయా. రెండవది, కళ్ళు ఇలా తెరవబడాలి, సరేనా? రెండవది, మనం కుంటోళ్ళుగా ఉండడానికి వీల్లేదు. ప్రైజ్ గాడ్. లేమ్గా ఉండడం, క్రిప్పిల్డ్గా ఉండకూడదు, స్ట్రాంగ్గా ఉండాలి. దావీదు ఏమన్నాడు తెలుసా? నా కాళ్ళను లేడీ కాళ్ళ వల్లే చేసేవాడివి, నా చేతులను ఇత్తడి చేతుల్లాగా చేసేవాడు. ఐ కెన్ రన్ లైక్ ఎ డియర్ అండ్ హీ మేడ్ మై హ్యాండ్స్ ఆఫ్ బ్రాంజ్ అన్నాడు దావీదు. ఈ సెడ్ లైక్ దట్. ఎలా నువ్వు బలంగా ఉండగలవు? ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ఏమంటుందంటే, సువార్త అనే పాదములకు జోళ్ళు వేసుకో. అంటే నీవు దేని మీద నిలబడి ఉండాలంటే, సిలువ. నీ రక్షణ, నీ ఆత్మీయ జీవితం దాని మీద నిలబడి ఉండాలి. ఆన్ ద క్రాస్. చూడు, సిలువ వల్లే ఈరోజు ఇప్పుడు పౌలు ఆ సిలువ సువార్తను తీసుకుని ఇన్ని పత్రికలు రాశాడు. సిలువలో అంత శక్తి ఉందన్నమాట. అందుకే ఏమన్నాడు పౌలు? ప్రైజ్ గాడ్.
అండ్ హ్యావింగ్ షోడ్ యువర్ ఫీట్ విత్ ద ప్రిపరేషన్ ఆఫ్ ద గాస్పెల్ ఆఫ్ పీస్. 6వ అధ్యాయం 15వ వచనం ఎఫెసీయుల రాసిన పత్రికలో, నీ పాదములకు సువార్త అనే జోళ్ళు వేసుకో. సువార్త ఎప్పుడైతే నేను ప్రభులో నమ్ముతాను, ఏమైనాడు ప్రభు? ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి, చీకట్లో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోని నన్ను పిలిచాడు. అది అర్థమవుతుంది నాకు. తన గుణాతిశయములు ప్రచురం చేయడానికి దాని మీద నిలబడ్డాను నేను. రాజులైన యాజక సమూహము, పరిశుద్ధమైన జనాంగం, ఇది నా సువార్త, ఇది నా పునాది. నేను దాని మీద స్ట్రాంగ్ ఉన్నాను. నా యుద్ధంలో పరిగెత్తినా ఈ సువార్త అనే జోళ్ళు, ఎక్కడ పరిగెత్తినా కూడా, యుద్ధం చేస్తున్నప్పటికీ ఎటువంటి రాళ్ళు వచ్చినా, ముళ్ళ దెబ్బలు వచ్చినా, ఎటువంటి స్పైక్స్ కింద దురాత్మలు అంటే శత్రువు పెట్టినా నాకు ఏమి కావదు. ఎందుకంటే ఐఎమ్ ఆన్ ద ఫౌండేషన్ ఆఫ్ గాస్పెల్. ఐఎమ్ ఆన్ ద ఫౌండేషన్ ఆఫ్ గాస్పెల్. ఇఫ్ ఐ రన్ ఇన్ ద wilderness to take the war, nothing happens to my legs, feet, because I am on the foundation of the cross. Hallelujah. Amen. Praise God. So when you are strong like this, so David said to him, hey, who is going to fight against? He is going to be my chief captain. ఈరోజు దేవుడు అంటున్నాడు, invite me. Praise God. Go and fight against the Jebusites. Submit your bodies to the Lord. Invite him, let him come and take over the control. ఆయనే వచ్చి స్వాధీనంగా నీ శరీరాన్ని, నీ హృదయాన్ని, మనసుని స్వాధీనపరచుకొని అప్పుడు నీ ఆత్మీయ కళ్ళు తెరవబడతాయి. నువ్వు బలమైన నిలబడగలవు. అప్పుడు యుద్ధం జరుగుతుంది. ప్రార్థన, ఇప్పుడు ప్రార్థన చేసినప్పుడు పరలోక సైన్యం దిగి వచ్చారు. ఇప్పుడు ఇక్కడ యెబూసీయులను పోయి ఎవరిది ఉద్యమం చేశారు తెలుసా? దావీదు పోయిండొచ్చు, కానీ సైన్యములకు అతిపెద్ద యెహోవా, ద లార్డ్ ఆఫ్ హోస్ట్ దిగి వచ్చి ఆ పరలోక సైన్యం వెళ్ళి అక్కడ యుద్ధం జరిగించారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఆమేన్. యుద్ధం జరిగించారు. అలా మనం కూడా ప్రార్థన చేసినప్పుడు మనం ఫౌండేషన్ ఆ శిలువ మీద బలంగా నిలబడినప్పుడు, కుంటి వాళ్ళు కాకుండా మన ఆత్మీయ కళ్ళు తెరవబడి మనం ప్రార్థన చేస్తున్నప్పుడు దేవునికి దేవదూతలు మన పక్షమున వచ్చి యుద్ధము చేసి యెబూసీయులు అన్న ఆ కుంటివారిని గుడ్డివారిగా లేపిన ఆ దురాత్మలను ఏం చేస్తారో వెళ్ళి యుద్ధం జరుగుతుంది. చెప్పండి హల్లెలూయా. అప్పుడు ప్రభు నీ కోసం దాచి ఉంచిన ప్రతి ఐశ్వర్యములు నువ్వు పొందుకోగలవు. ఎందుకు నా కుటుంబంలో ఇలా జరుగుతుందో అని తెలియదు. ఎంతోమంది ఫోన్లు చేస్తుంటా, ఎందుకు నా ఉన్నట్లు నా భర్త తాగుతున్నాడు, నా కుమారుడు భయంకరమైన వ్యభిచారంలో, భయంకరమైన గ్యామ్లింగ్లో, జూదంలో పట్టబడ్డాడు. ఒక కుటుంబం నాకు ఫోన్ చేసి, బాగున్నాడు నా భర్త, ఈరోజు మమ్మల్ని వ్యతిరేకించి నన్ను, నా పిల్లల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయి ఇంకొక ఆమెతో ఉండి మా ఇళ్ళను కూడా అమ్మేయాలని మమ్మల్ని బయటికి తరుముతూ, ఏం జరుగుతుంది? దేర్ ఇస్ విచ్ క్రాఫ్ట్ బిహైండ్ ఇట్. దీని వెనకాల దురాత్మ శక్తులు పనిచేసి నీ కుటుంబాన్ని పాడు చేయాలని చేస్తున్నాయి. నీ ఆత్మీయ కళ్ళు తెరవబడి నీవు బలంగా నిలబడదైతే వాడవైతే పరలోకం నుంచి సైన్యం దిగి వచ్చి నీకు సహాయం చేసి ఆ యుద్ధాన్ని జయించగలరు. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ఈరోజు నువ్వు చేయాల్సింది ప్రభుని నీ జీవితంలో సమర్పించాలి. పరిశుద్ధ ఆత్మతో ఎల్లప్పుడూ కూడా నింపబడాలి. శరీరంతో ఏ రోజు కూడా నడచకూడదు. యూ నీడ్ టు ఫిల్ విత్ ద హోలీ స్పిరిట్. యూ షుడ్ నాట్ వాక్ అకార్డింగ్ టు ద ఫ్లెష్. నీ కళ్ళు పక్షిరాజు కళ్ళు వలె ఉండాలి. యువర్ ఐ సైట్ నాట్ బి ద ఐ సైట్ ఆఫ్ ఈగిల్. ఈవెన్ ఇట్ ఫ్లైస్ హై ఆన్ ద స్కైస్, సమ్ 30,000-40,000 meter high. It can see a small thing on this earth. ఈ భూమి మీద ఉన్న చిన్న దాన్ని కూడా చూడగలదంట, అంత ఐసైట్. అలా నీ మనోనేత్రములు తెరవబడినప్పుడు ఎవడు నిన్ను, నీ కుటుంబాన్ని పాడు చేస్తున్నాడో నీకు తెలుస్తుంది. తద్వారా నువ్వు ప్రార్థన చేయగలవు. ప్రార్థన ద్వారా సమస్తాన్ని జయించగలవు. హల్లెలూయా.
ప్రభు అన్నాడు, నా మందిరం సకల జనములకు ప్రార్థనా మందిరం అను. మై టెంపుల్ ఈజ్ అ టెంపుల్ ఆఫ్ ప్రేయర్ ఫర్ ఆల్ నేషన్స్. ప్రైజ్ ద లార్డ్. తమ్ముడు, చెల్లి, ఈరోజు ఇటువంటి ఇబ్బందుల్లో పడి బాధపడుతున్నావా? దావీదు వెళ్ళి ఆ యెరూషలేమును ఆక్రమించినట్లు ఈరోజు నీ శరీరాన్ని పూర్తిగా ప్రభుకు సమర్పించు. తద్వారా ప్రభు నీ హృదయంలో నీ మనసును స్వాధీనం చేసుకున్నప్పుడు నీ ఆత్మీయ కళ్ళు చెవులు తెరవబడతాయి. హల్లెలూయా. నువ్వు ఈరోజు గుడ్డివాడిగా ఉన్నావు గనుక, కృంటివాడుగా ఉన్నావు గనుక నీ మీదే దాడి జరుగుతుంది. నువ్వు ఎప్పుడైతే కళ్ళు తెరవబడి నీ కాళ్ళు బలంగా నిలబడగలిగినప్పుడు, ప్రైజ్ గాడ్, యుద్ధాన్ని జయించగలవు. ఆమేన్. స్టాండ్ స్ట్రాంగ్ ఫర్ ద లార్డ్. లెట్ యువర్ ఐస్ బి ఓపెన్ అప్. నీ కళ్ళు తెరవబడును గాక. నువ్వు బలంగా నిలబడాలి. అప్పుడే యెబూసీయులను జయించగలవు. ప్రైజ్. హాము సంతతిని జయించగలవు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దురాత్మ శక్తులు, మనుషులు కాదండి, దురాత్మ శక్తులు, దుష్ట క్రియలు, చేతపడి శక్తులు, అపవాది క్రియలు నిన్ను నీ కుటుంబాన్ని విడిచి వెళ్ళిపోవాలి. తద్వారా విడిపోయిన కుటుంబం జతపరచబడుతుంది. The families which will be divided will come together. The one who is stuck up in gambling and adultery come together. తిరిగి ఇంటికి తిరిగి వస్తాడు. ఆర్థికంగా దీవించబడతావు. అనారోగ్యం పారిపోతుంది. గొప్ప సమాధానం ప్రభు దయచేస్తాడు. ఇటువంటి యుద్ధం చేయగలవా? ఈరోజే నీ శరీరాన్ని, నీ హృదయాన్ని ప్రభుకు సమర్పిస్తావా? ఆమేన్. దేవుడు తన సన్నిధితో నిన్ను నింపునుగాక. ప్రైజ్ గాడ్. ఆత్మచేత శరీర క్రియలను చంపినేడలా, ఆమేన్, నీ ఆత్మీయ కళ్ళు చెవులు తెరవబడతాయి. ప్రార్థన చేద్దాం అందరం. కొన్ని ప్రాముఖ్యమైన అంశాల కోసం ప్రార్థన చేయబోతున్నాం. అందరూ దయచేసి తల వంచి మోకరించి ప్రార్థన చేయండి. అందరూ కూడా కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఆహ్వానిస్తాం మన గృహాల్లో. పరిశుద్ధాత్మ సన్నిధి మీ గృహంలో దిగివచ్చునుగాక. తద్వారా దేవుని ఆత్మ చేత మీరు నింపబడుదురుగాక. ప్రైజ్ గాడ్. మీ శరీర హృదయాల్ని దేవునికి సమర్పించండి. అందరూ కూడా కళ్ళు వంచి, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. అందరూ కూడా తల్లు వంచి అందరూ దేవుని ఆత్మ చేత నింపబడండి. మొదట ఈరోజు నా శరీరం, నా హృదయం, నా మనసు ప్రభుకు సమర్పిస్తాను. తద్వారా ప్రభు వచ్చినప్పుడు, ఆత్మ మీ మీదకి దిగి వచ్చినప్పుడు నువ్వు కుంటివాడిగా ఉండలేవు. కళ్ళు మూసుకుందాం. థ్యాంక్ యూ లార్డ్ జీసస్, థ్యాంక్ యూ లార్డ్ జీసస్, థ్యాంక్ యూ లార్డ్ జీసస్, థ్యాంక్ యూ లార్డ్ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. సీనాయి పర్వతం, థ్యాంక్ యూ లార్డ్ జీసస్, థ్యాంక్ యూ లార్డ్ జీసస్. సీనాయి పర్వతాన దిగి వచ్చినావయ్యా. సీనాయి పర్వతాన దిగి వచ్చినావయ్యా. ఆత్మదాహం తీర్చరావా ఈ వేళలో. హల్లెలూయా. ఆత్మదాహం తీర్చరావా ఈ వేళలో. స్వరూపా ప్రేమా పూర్ణుడా
మొదటి ప్రార్థన చేద్దాం. మనందరినీ కూడా సంఘస్థులను విన్నారు ఈరోజు. సంఘస్థులు విన్న వాళ్ళందరినీ ప్రభు తన ఆత్మచేత నింపి గురుడివారుగా కుంటివారుగా కాకుండా ఆత్మీయ కళ్ళు తెరవబడినగా స్ట్రాంగ్గా నిలబడే వాళ్ళుగా, జయించే వాళ్ళుగా ఉండినట్లు, మంచి వారియర్స్గా దేవుడు ప్రతి ఒక్కరిని చేయనట్లు ప్రార్థన చేస్తారు. కృపగల తండ్రి, దేవా మీకు స్తోత్రం నాయనా. అందరూ ఏకీభవించాం ప్రార్థనలో. అవును దేవా, ప్రాముఖ్యమైన ప్రార్థన ఏకీభవించాం. ఆలకించే దేవుడు దేవా మీకు స్తోత్రం. నీ వాక్యమును దేవా మీరు మాతో మాట్లాడినందుకు అవును ప్రభువా. వాక్యము దేవా మమ్మల్ని బలపరుస్తుంది రాజా. వాక్యము తండ్రి దేవా మాతో మాట్లాడుతుంది తండ్రి. వాక్యము ద్వారా ఈ రోజు తండ్రి దేవా మాకు ఆత్మీయ కన్నులు దేవా తెరుచుకునడానికి ఓ దేవా మీరు దేవా మాకు చూపించిన నీ యొక్క కార్యమును బట్టి, నీ యొక్క వాక్యమును బట్టి నీ కృతజ్ఞతలు దేవా. ఈ సమయంలో తండ్రి దేవా మేము గుడ్డివారిగా ఉండకుండా తండ్రి, కుంటివారిగా ఉండకుండా దేవా తండ్రి, ఈ లోకంలో జరుగుతున్న కార్యములు అన్నిటిని తండ్రి, ఆత్మీయ రీతిలో జరుగుతున్న కార్యములు అన్నిటిని తెలుసుకొనడానికి మా ఆత్మీయ కన్నులు తెరవబడిన కాక తండ్రి. ఓ దేవా మమ్మల్ని ఆత్మతో నింపమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మా యొక్క శరీర క్రియలన్నిటిని చంపివేయడానికి ఓ నీ ఆత్మ కార్యమును మా ద్వారా జరిగించమని ప్రార్థిస్తున్నాను దేవా. ఓ దేవా మేము కుంటి వారిగా ఉండకుండా తండ్రి, ఓ దేవా బలము కలిగి దేవా నీ సువార్తను ప్రకటించడానికి తండ్రి, దేవా ఆత్మ కలిగి దేవా బలముగా తండ్రి దేవా మేము ఉండడానికి నీ కార్యమును చేయమని ప్రార్థిస్తున్నాను. గొప్ప కార్యమును జరిగించండి. కుంటి వారిగా మేము ఉండడానికి వీలు లేదు తండ్రి. ఓ దేవా మా కాలును జింకే కాలువలు మీరు చేయమని ప్రార్థిస్తున్నాను. ఓ బలము కలిగి నీ కొరకు దేవా మేము వారియర్ గా ఈ లోకంలో ఉండాలి తండ్రి. ఓ దేవా గొప్ప కార్యమును జరిగించుము. ఈ లోకంలో జరుగుతున్న కార్యములు అన్నిటిని గ్రహించడానికి తండ్రి, ఓ దేవా మాకు ఆత్మీయ కన్నులను మీరు తెరవమని ప్రార్థిస్తున్నాను తండ్రి. గొప్ప కార్యమును జరిగించుము. ప్రార్థనలో శక్తి ఉంది తండ్రి. ప్రార్థనలో అన్నిటిని మేము జయించగలము దేవా. ఓ మమ్మల్ని యుద్ధ వీరులుగా మీరు చేయమని ప్రార్థిస్తున్నాను. ప్రార్థనలో సమస్తాన్ని మేము గ్రహించడానికి మాకు ఆత్మీయ కన్నులు తెరవమని ప్రార్థిస్తున్నాను. ఓ రే బాబా షబా రకురబా. ఓ దేవా కుటుంబంలో జరుగుతున్న కార్యములు దేవా, లోకంలో జరుగుతున్న కార్యములు దాని అన్నిటిని గ్రహించడానికి దేవా మమ్మల్ని ఆత్మచేత మీరు నింపమని ప్రార్థిస్తున్నాను. గొప్ప ఒక వారియర్గా మీరు చేయమని ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరు దేవా యుద్ధ వీరులుగా, ప్రార్థన వీరులుగా మీరు చేయండి తండ్రి. గొప్ప కార్యమును జరిగించండి. మమ్మల్ని అలాంటి వారిగా మీరు చేస్తున్నందుకు నీ కృతజ్ఞతలు. యేసు నామములో ప్రార్థించి వేడి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా ప్రైజ్ గాడ్. ప్రభు మన ప్రార్థన వింటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆమేన్. అలాగే ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో వాళ్ళందరి కోసం ఈ సమయంలో ప్రార్థన చేయబోతున్నాం. సంఘంలో అలాగే బయట ఎవరైతే ఈరోజు వాచ్ చేస్తున్నారో, దోస్ హు ఆర్ బీన్ వాచింగ్ దిస్, వీఆర్ గోయింగ్ టు ప్రే ఫర్ ద పీపుల్ హు ఆర్ సిక్ and sickness and diseases. We are going to pray for them. Those who have been affected by virus, ఎవరైతే వైరస్ చేత బాధపడుతున్నారో ప్రార్థన చేయబోతున్నాం. పరిశుద్ధమైన మా దేవ, మహా గొప్ప తండ్రి మీకు వందనాలు దేవా. మీరు భూమి మీదకి వచ్చినప్పుడు అనేకుల్ని స్వస్థపరిచారు. మీ దగ్గర నుంచి వచ్చిన వాడు ఒక్కడు కూడా స్వస్థత లేకుండా వెళ్ళలేదు ప్రభువా అని మేము మీ వాక్యంలో చూస్తున్నాం దేవా. మీ వాక్యం అంటుంది నిర్గమకాండం 10:20 స్వస్థపరచు దేవుడు నేనే, జెహోవా రాఫా అన్నారు. మీకు స్తోత్రం. అలాగే 107వ కీర్తన 20వ వచనంలో మీరు మీ వాక్కును పంపి మమ్మల్ని బాగు చేశారని బాగుంటుంది ప్రభావ. మీకే స్తోత్రమునైనా. అలాగే యెషయా గ్రంథం 3వ అధ్యాయం 1 నుంచి 5 వరకు మేము చూస్తున్నాం ప్రభువా. మీరు మా యొక్క రోగం నలగొట్టబడ్డారు. బై యువర్ స్ట్రైప్స్ వి ఆర్ హీల్డ్ అని వాక్యం అంటుంది. వి ఆర్ హీల్డ్ బై యువర్ స్ట్రైప్స్ ఓ గాడ్. అలాగే నైనా ఇర్మియా 30:17 అంటుంది, లార్డ్ ఐ విల్ బ్రింగ్ బ్యాక్ యువర్ హెల్త్ అండ్ హీల్ ఆల్ యువర్ లార్డ్ వూండ్స్ అన్న ప్రభా. నీ ఆరోగ్యం నీకు తిరిగి ఇచ్చి నీ గాయములు బాగు చేస్తానన్నావు ప్రభా. 1 పేతురు 2:24 నైనా మీరు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత అంటుంది. అలాగే మలాకి 4:2 దేర్ ఇస్ హీలింగ్ అండర్ యువర్ వింగ్స్ అంటుంది ప్రభా. ఈ సమయంలో ఇవన్నీ కూడా నేను జ్ఞాపకం చేసుకొని ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో సంఘంలో వాళ్ళందరినీ స్వస్థపరచు ప్రభా. నైనా అనారోగ్యంలో నైనా పడుకున్న ఒక అమ్మగారు ప్రభా, మైండ్లో ప్రభా బ్రెయిన్ బ్లాక్ అయి ఉండగా ఆ
బ్లాకేజెస్ తొలగించి ఆ బ్లడ్ క్లాట్ తీసివేయమని ప్రార్థన చేస్తున్నాం. ఎవరైతే ప్రభు ఆ కరోనా వైరస్ లో ఎఫెక్ట్ అయ్యి నేను హాస్పిటల్స్ లో ఇండ్లలో ఉన్నారో ఇప్పుడే ముట్టి స్వస్థపరిచి మా సంఘంలో వారిని ఇప్పుడే మీ వాక్కును పంపి స్వస్థపరిచి ప్రభు. ఓ తండ్రి మీకు వందనాలు ప్రభు, ఇప్పుడే స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాం. నేను మీకు వందనాలు. ఎవరైతే దీని వల్ల ఎఫెక్ట్ అయి ఉన్నారో ప్రపంచంలో, దేశంలో, మా పట్టణంలో ప్రతి ఒక్కరు స్వస్థత కలుగును గాక యేసు నామములో. ఈ వైరస్ అనే డీమన్ ని బంధించి పారదోలుతున్నాం. రాబాబా షఖక రాబాబా. అలాగే ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో, నైనా ఆస్థమాటిక్ ప్రాబ్లంలో, నైనా కిడ్నీ ప్రాబ్లం, హార్ట్ ప్రాబ్లమ్స్తో, బ్రెయిన్ ప్రాబ్లమ్స్తో ప్రతి ఒక్కరిని స్వస్థపరిచి ప్రభు నైనా మీకు వందనాలు. ప్రతి బీపీ షుగర్ నార్మల్ అగును గాక, ప్రతి ఫీవర్ వెళ్ళిపోవును గాక, ప్రతి పారాలిటిక్ స్వస్థపడును గాక ఇప్పుడే. ఓ తండ్రి మీకు వందనాలు ప్రభు, మీ వాక్కును పంపి ఇప్పుడే స్వస్థపరిచి ప్రభు. అనారోగ్యం కుటుంబంలో అసమాధానం తీసుకొస్తుంది ప్రభు, కానీ మీరు సమాధానం ఇస్తా అన్నారు ప్రభు. ప్రతి ఒక్కరికి సమాధానం ఇప్పుడే దయచేయండి. వాళ్ళని స్వస్థపరచడం వల్ల 38 ఏళ్ళ నుంచి పడి ఉన్న వాడిని లేచి నడు అని ఒక్క మాట చెప్పారు. ఆ ఒక్క మాట ఇప్పుడే దేవా మేము పలుకుతున్నాం నాన్న, మీ మాట నేను వాళ్ళ మీద అందరికి కూడా మేము మీ వాక్యం ద్వారా మేము పలుకుతున్నాం. మీరు ఒక్క మాట చెప్పండి ప్రభు. ఈ రాత్రి మీరు ఒక్క మాట వాళ్ళకి నేను దయచేయండి, తద్వారా వాళ్ళు లేచి నడుస్తారు. అనేకులు కూడా నేను మాకు తెలిసిన వాళ్ళు హాస్పిటల్స్ లో వైరస్ చేత బాధపడుతున్నారు. వాళ్ళందరినీ స్వస్థపరచు ప్రభు యేసు నామములో. లేపబడుదురుగాక. There is healing under your wings, O God. ఐగుప్తుల నుంచి వచ్చిన వాళ్ళు ఒక్కరు కూడా బలహీనులు లేరని మీ వాక్యం అంటుంది ప్రభు. నేను మీకు వందనాలు. ప్రతి ఒక్కరిని బలపరచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మీకే స్తోత్రములు. ఓ తండ్రి ఇప్పుడే భయము చేత నేను పీడిస్తున్న దురాత్మలు బంధించి పారదోడుతున్నా. ఇప్పుడు ప్రతి ఒక్కరిని మీరు ముట్టి స్వస్థపరిచినందుకు యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రభు మన ప్రార్థనలు వింటూ ఉన్నాడు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. దేవునికి స్తోత్రం. ప్రైజ్ గాడ్. ఆమేన్. ఓ దేవా మీకు స్తోత్రం. సమీపించరాని తేజస్. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. ఆయన సమీపించరాని తేజస్సులో అమరుడై ఉన్నాడు. సమీపించరాని తేజస్సునందు వసించు అమరుండవే. శ్రీమంతుడవే, సర్వాధిపతివే, నీ సర్వము నాకిచ్చితివే. సమీపించరాని తేజస్సునందు వసించు అమరుండవే. శ్రీమంతుడవే, సర్వాధిపతివే, నీ సర్వము నాకిచ్చితివే. అందరూ చెప్దాం ఆరాధన. ఆరాధనా చెప్దాం. అందరూ ప్రాఫిటిక్ ప్రేయర్ చేద్దాం. ఆత్మీయ కళ్ళు తెరవబడి ప్రార్థన చేద్దాం. దేవదూతలు మన ప్రార్థన చేసినప్పుడు యుద్ధం జరిగిస్తారు. నా ప్రియుడు యేసునకి, నా ప్రభువు యేసునకి, మహిమ నీకే ప్రభు. తర్వాత ప్రార్థన. అనేక మంది మా బిడ్డలు, చెల్లెళ్ళు, ఎంతోమందికి తమ్ముళ్ళకు వివాహాలు కాకుండా ఉన్నాయి. దేవుడు వాళ్ళందరినీ కూడా తరైన జీవిత భాగ్యస్వామి చేత వివాహాలు జతపరచబడి కుటుంబంలో గొప్ప సంతోషం, నెమ్మది కలుగునట్లు ప్రార్థన చేద్దాం.
పరిశుద్ధమైన Thank you, తండ్రి, Lord. మహా గొప్ప దేవానికి స్తోత్రములు రాజా. అందరూ ఏకీభవించండి. 33:3 మీరు Prophetic అన్నట్లు, prayer నాకు చేయాలి. మొరపెట్టుడి నేను నీకు ఉత్తరం Yes, ఇస్తానన్నావు Lord. Yes, తండ్రి. Lord. Yes, మేము Lord. ప్రార్థిస్తుండగా మా సమీపంగా ఉండే thank you, దేవుడవు Lord. తండ్రి. Thank you, మా Lord. ప్రార్థనలు ఆలకించే దేవుడవు Yes, దేవా. Lord. చెవియోగ్య దేవుడై ఉన్నావు తండ్రి. Oh, కనుదృష్టి ఉంచే దేవుడై ఉన్నావు Amen. రాజా. Yes, ఈ Lord. సమయంలో కుటుంబముల కొరకు ప్రార్థిస్తున్నాం nakora తండ్రి. ma కుటుంబం shiki సమాధానంగా ఉండడానికి మీరు పిలిచి ఉన్నారు yes, తండ్రి. Lord. కుటుంబంలో సంతోషంగా ఉండడానికి మీరు Riba కుటుంబాన్ని bara ఏర్పరిచి kodora ఉన్నారు baba తండ్రి. shaka కుటుంబంలో దేవా అనేకులు దేవా తండ్రి వివాహం కొరకు Karabara ఎదురు kodora చూస్తున్నారు baba. తండ్రి. Yes. అనేక బిడ్డలు దాని కొరకు దేవా మీ సన్నిధానంలో అడుగుచున్నారు దేవా. Yes, తండ్రి Lord. వాళ్ళ మొరను మీరు ఆలకించమని ప్రార్థిస్తున్నాము Yes, తండ్రి. Lord. Yes, ఓ Lord. దేవా, Yes, దేని Lord. జతపక్షి దాని ఎద్దకు ఉండక మానదన్నావు Yes, తండ్రి. Lord. Yes. దేవా, నరుడు ఒంటరిగా ఉంటే చిత్తం కాదన్నావే. Yes, Lord. యేసు నామములో వాళ్ళ కొరకు మేము ప్రార్థిస్తున్నాము తండ్రి. Yes, Lord. కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరు ఎవరైతే వివాహం కొరకు దేవా రాబాబా సిద్ధంగా ఉన్నారో షాకా తండ్రి, వాళ్ళందరికీ తగిన సమయంలో దేవా Amen. వివాహం యేసు నామంలో జరుగును జరుగును గాక గాక. తండ్రి. By your వివాహము అన్ని విషయంలో ఘనమైనది It's అన్నావు your తండ్రి. will, Lord God. అలాగే నీ చిత్తానుసారంగా తండ్రి, Open నీవు the దేవా నీ eyes, ఒక oh God. సమయంలో తండ్రి దేవా ఎక్కడ నీ అమ్మాయి, చిత్తమే అబ్బాయి వాళ్ళ ఉండడం జీవితంలో తెలుసుకుందరు దేవా గాక. కార్యము చేయమని Open the eyes, ప్రార్థిస్తున్నాము oh God. తండ్రి. Open the ఓ దేవా, ఎవరికైతే ఏ ఒక్క బిడ్డలు కావాలో దాని అన్నిటిని నీ ప్రణాళికతో తండ్రి, Yes. నీ చిత్తానుసారంగా తండ్రి Yes. మీరు జతపరచమని ప్రార్థిస్తున్నాను Yes. తండ్రి. ఓ దేవా, ప్రతి ఒక్క కుటుంబంలో దేవా తల్లిదండ్రులు కన్నిటిని మీరు తుడిచివేయమని ప్రార్థిస్తున్నాను. ఎవరికైతే దేవా వివాహం కొరకు వాళ్ళు ఎదురు చూస్తున్నారో వాళ్ళ జీవితంలో సంతోషము దేవా, వాళ్ళ జీవితంలో గొప్ప కార్యమును చేయమని ప్రార్థిస్తున్నాను. Amen. మీరు Amen. చేస్తున్న దేవుడవు తండ్రి. Thank you, Lord. అడుగుడి మీకు సమస్తాన్ని ఇస్తానని Yes, వాగ్దానం Lord. Yes, చేసిన Lord. దేవుడు. Yes, Lord. ఊహించట కంటే ఆశించట కంటే అత్యధికముగా చేస్తానన్నవే యేసు నామములో తండ్రి. Amen. ప్రతి ఒక్క కుటుంబంలో దేవా వివాహములు జరుగును గాక తండ్రి. మీరు అట్టి కార్యమును చేసినందుకు నీ కృతజ్ఞతలు యేసు నామంలో ప్రార్థించి వేడి పొంది ఉన్నాము తండ్రి. Amen. ఆమేన్. అలాగే దేవుడు మన ప్రార్థన వింటున్నాడు. ఆమేన్. Thank you, Lord అలాగే Jesus. ప్రార్థన చేద్దాం. అనేకులకు ఆర్థిక ఇబ్బందుల నుంచి ప్రభు బయటికి తీసుకొచ్చినట్లు, మన పిల్లలు చదువులు ఉద్యోగాలు దొరుకున్నట్లు, చిన్నపిల్లలు యవనస్తులు కాపాడబడినట్లు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన మా దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8:9 అంటుంది, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీరు ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడు అయ్యుండి మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తం దరిద్రుడు ఆయను అని. Yes, Master. ఈ వాగ్దానం మేము తీసుకున్న మాటను ప్రతి కుటుంబంలో ఉన్న ప్రతి ఆర్థిక ఇబ్బందులను తొలగించండి. లెట్ ఎవ్రీ ఫైనాన్షియల్ నీడ్స్ బి మెట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ అకార్డింగ్ టు 2 Corinthians 8:9. దేవా కార్యములు జరిగించండి. వాళ్ళ అప్పుల్లో నుంచి బయటికి తీసుకురండి. ఇటువంటి సమయంలో అవును ప్రభు, కరువు ప్రాంతంలో ఇస్సాకు గొప్ప ధనవంతుడు అయ్యాడు. ఇటువంటి భయంకరమైన పాండమిక్ టైంలో కూడా మీరు మమ్మల్ని ఆశీర్వదిస్తారని నమ్ముతున్నాం ప్రభు. Amen. ఆర్థికంగా ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి వాళ్ళ ఉద్యోగాల్ని దీవించి వారి బిజినెస్ ని నూతన మార్గంలో తెరవండి ప్రభు. Yes, Lord. ఆర్థికంగా ఉన్న ఆ బాధలను తొలగించి, కన్నీరు తొలగించి ప్రభు, Yes, Lord కనికరించండి. ఓ తండ్రి మీకు వందనాలు ప్రభు. ఓ తండ్రి, ఒక్క రాత్రిలో ఐగుప్తు ప్రజల్ని ధనవంతులకు చేశారే Amen. నైనా, మీరు అసాధారణమైన కార్యములు చేసేవాడు. అలాగే నా యవనస్తుల్ని పిల్లల్ని జ్ఞాపకం చేసుకో. Yes, వాళ్ళు నైనా ఇబ్బందులు కాకుండా చెడిపోకుండా వాళ్ళు Master, పట్టుబడి Lord. మీలో ఎదుగుదురు గాక. Yes, వాళ్ళ Lord. చదువులకు తోడే ఉండండి. Yes, Master. వాళ్ళకి కావాల్సిన ఉద్యోగాలు, ఎంతో మంది యవనస్తులు ఉద్యోగాలు లేకున్నారు ఈ దినాల్లో. Yes, Lord. ద్వారములు తెరువు ప్రభు, Yes, Lord. కంపెనీస్ తెరువు ప్రభు, Yes, నూతన మార్గాలు తెరువు ప్రభు. Yes, Master. చదువుకుంటున్న జ్ఞానం దయచేయండి. కొంచెంమంది మెమరీ పవర్ లేక అర్థం కాక కుమిలిపోతారు. దేవా మీ ద్వారములు తెరువుమని ప్రార్థన. Yes, Lord. మెమరీ పవర్ దయచేయండి. నింపండి. Yes, Lord. ఓ తండ్రి, వీళ్ళందరినీ కూడా ఆశీర్వదించమని Yes, Master. ప్రార్థన విన్నందుకు వందనాలు. యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్. మన ప్రార్థన దేవుడు వింటున్నాడు. హల్లెలూయా. Thank you, Lord Jesus. ప్రైజ్ గాడ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది Thank you, Lord లార్డ్. Jesus. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. ఆమేన్. ఎంతో ప్రేమించి నాకయ్యే తెంచి ప్రాణము నర్పించితివే, విలువైన రక్తం చిందించి నన్ను విమోచించితివే. ఎంతో ప్రేమించి
నాకయ్యే తెంచి ప్రాణము నర్పించితివే. విలువైన రక్తం చిందించి నన్ను విమోచించితివే. అందరూ చెప్తాం ఆరాధనా ఆరాధనా యేసయ్యా ఆరాధనా ఆరాధనా నా ప్రియుడు యేసునకే నా ప్రభువు యేసునకే మహిమ నీకే ప్రభు. తర్వాత ప్రార్థన చేయబోతున్నాం. ఇప్పుడు వాచ్ చేస్తున్న మన కుటుంబాలు అన్నీ కూడా మన కుటుంబాలు దేవుని రాకడకు సిద్ధపడాలి. ఆమేన్. ఈ సమయంలో మనం ఇళ్ళలో ఉన్నాం. ప్రార్థన సిద్ధపాటు కలిగి ఉండాలి. దయచేసి ఇలా ప్రార్థన సిద్ధపాట్లు ఉన్న వాళ్ళ మీదకే దేవుని గొప్ప కాపుదల భద్రత వస్తుంది. కనుక అందరూ కూడా సిద్ధపడినట్లు, అలాగే రాబో కొత్త దినాలు, ఇంకా ఇది అయిపోయిన కొత్త దినాలకు మనం సిద్ధపడాలి. ప్రభు రాకడకు సిద్ధపడాలి. అలాగే కుటుంబంలో గొప్ప దేవుడు సమాధానం శాంతి భార్యాభర్తల పిల్లల మధ్య లేనట్లు ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, మహోన్నతుడా, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము తండ్రి. దేవా, ఆత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందిదరన్నావు దేవా. మేము శక్తి కలిగి దేవా, ఆత్మతో నింపబడి దేవా, అనుదినము దేవా తండ్రి మేము మీలో ఉండడానికి నీ కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ యొక్క నడుపుదల, కాపుదల, భద్రత మాతో ఉంచి నడిపించండి తండ్రి. సమయంలో దేవా కుటుంబంలో కొరకు ప్రార్థిస్తున్నాం దేవా, సమాధానముతో నింపండి తండ్రి. దేవా, ఎవరైతే దేవా భార్యాభర్తలు దేవా తండ్రి వాళ్ళు తండ్రి విడిపోయినారో దేవా, తిరిగి వాళ్ళని జతపరచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఓ దేవా, కుటుంబంలో దేవా నెమ్మది సమాధానము మీరు కలుగు చేయమని ప్రార్థిస్తున్నాను. అలాగే ప్రతి ఒక్క కుటుంబంలో తండ్రి ఈ చివరి రోజులు మేము ఉండగా తండ్రి నీ రాకడలో దేవా మేము ఎత్తపడడానికి, నీ రాకడ కొరకు సిద్ధపడడానికి తండ్రి. ఓ దేవా, సంఘంలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబము తండ్రి దేవా దినదినము దేవా నీ ఆత్మతో నింపబడి తండ్రి. ఓ దేవా తండ్రి నీ ఒక రాకడ కొరకు ఎదురు చూచే బిడ్డలుగా ఉండడానికి ఓ దేవా ప్రతి ఒక్కరిని దేవా మీరు సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాను. ప్రార్థనలో దేవా, వాక్యంలో తండ్రి దేవా, స్తుతి ఆరాధనలో తండ్రి దేవా తమను తాము బలపరుచుకునే వారిగా నేను దేవా మీరు కార్యముని చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఓ దేవా, నీ సన్నిధి ప్రతి ఒక్క కుటుంబం పైన ఉండును గాక తండ్రి. దేవా, ప్రతి ఒక్కరు దేవా ఆత్మ కలిగి ప్రార్థించే వారిగా దేవా ఈ చివరి రోజుల్లో తండ్రి దేవా నీ కొరకు దేవా ప్రతి ఒక్క కుటుంబము చిన్న బిడ్డలు మొదలుకొని తండ్రి కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరు తండ్రి సిద్ధపడడానికి తండ్రి దేవా మెలకుగా ఉండి ప్రార్థించడానికి తండ్రి, శోధనలో దేవా పడిపోకుండా మెలకుగా ఉండమని నీ వాక్యము సెలవిస్తుంది దేవా. శోధనలో పడిపోకుండా తండ్రి ప్రతి ఒక్క కుటుంబము దేవా మెలకుగా ఉండి అనుదినము ప్రార్థించి దేవా నీ రాకడ కొరకు దేవా ప్రతి ఒక్కరు సిద్ధపడడానికి నీ కార్యమును చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. వాడి కాకుండా అనేకులను సిద్ధపరిచే వారిగా మీరు చేయమని ప్రార్థిస్తున్నాను. అట్టి ఆత్మతో ప్రతి ఒక్కరిని మీరు నింపమని ప్రార్థిస్తున్నాను తండ్రి. గొప్ప కార్యమును జరిగించండి దేవా. ప్రతి ఒక్క దురాత్మలను యేసు నామములో బంధిస్తున్నాను. గొప్ప ఒక విడుదల, గొప్ప ఒక కార్యమును మీరు చేయమని ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరు దేవా దేవా నీ కొరకు దేవా సిద్ధపడి అనేకులను సిద్ధపరిచి తండ్రి నీ రాకడ కొరకు దేవా ప్రతి ఒక్కరిని దేవా తండ్రి వాళ్ళు అలాగ నడిపించులాగా నీ కార్యముని చేయమని మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామంలో ప్రార్థించి వేడి పొంది ఉన్నాము తండ్రి. దేవుడు మన ప్రార్థన వింటున్నాడు. హల్లెలూయా. తర్వాత ప్రార్థన చేద్దాం. అనేక సంఘాలు, సంఘ కాపరులు, సేవకులు కాపాడబడినట్లు, సంఘాలు దీవించబడినట్లు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన మా దేవ, మహా గొప్ప తండ్రి, ప్రపంచంలో, దేశంలో, మా పట్టణంలో ఉన్న ప్రతి సంఘాన్ని దీవించండి ప్రభువా. తిరిగి సంఘాలు కట్టబడును గాక. సంఘాల కాపరులు దేవా, అలాగే సంఘస్థులు వాళ్ళందరూ కూడా కాపాడబడుదురు గాక. నైనా మీకు స్తోత్రము నైనా. ఈ దినాల్లో, భయంకరమైన దినాల్లో వాళ్ళు కాపాడబడి వాళ్ళ ఆత్మీయ కళ్ళు తెరవబడి
నైనా సంఘాలు దీవించబడినట్లు మేము ప్రార్థన చేస్తున్నాం. 5-fold మినిస్టర్స్లో ఉన్న ప్రతి ఒక్కరిని ప్రభా, ప్రతి అపోస్తలుని, ప్రవక్తని, సువార్థికుల్ని, కాపర్ని, బోధకుల్ని దీవించండి. ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి ప్రభా, దైవికంగా, ఆర్థికంగా, ఆరోగ్యంగా బ్లెస్ చేయండి ప్రభా. అలాగే వాళ్ళు నైనా వాళ్ళు ఇంకా అనేక ఆత్మలు మీ రాకడలో నైనా వాళ్ళు సంపాదించడానికి మీ జ్ఞానముతో నింపండి, మీ తలాంతులతో నింపండి, మీ వరములతో నింపండి. అలాగే సార్వత్రిక సంఘములో, యూనివర్స్ చర్చ్లో యూనిటీని దయచేయండి ప్రభా. ప్రతి సంఘాన్ని మేము ఆశీర్వదిస్తాం, ప్రతి మినిస్ట్రీని ఆశీర్వదిస్తాం, ప్రతి టీవీ పరిచర్యను, గ్లోబల్ పరిచర్యను ఆశీర్వదిస్తున్నాం, దీవిస్తున్నాం. ప్రతి సంఘం మీరు రాకడకు సిద్ధపడును గాక. ప్రతి సంఘంని, కుటుంబాలను కాపాడు, కుటుంబాలని కాపాడు, వారి పిల్లల్ని కాపాడు ప్రభా. వారిని బ్లెస్ చేయండి ప్రభా. సేవకులందరినీ ఆశీర్వదించి ప్రభా, మీ జ్ఞానంతో నింపి బలమైన పని చేసేవారుగా చేయండి. వారు వాక్యము చెప్పిన తర్వాత అద్భుతాలు, సూచక్రియల ద్వారా వాక్యాన్ని స్థిరపరచండి. ఓ తండ్రి, ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి కాపాడమని ప్రార్థన చేస్తున్నాం. ఓ తండ్రి, మీకు వందనాలు ప్రభా. ప్రతి సేవకుని దీవించండి. అలాగే తిరిగి నైనా మీకు వందనాలు. గొప్ప ఉజ్జీవం ప్రతి పరిచర్లో, ప్రతి సంఘంలో మీరు నైనా మంటను పుట్టించమని ప్రార్థన చేస్తున్నాం. మీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు. ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో సేవకులు, వాళ్ళ కుటుంబం, వాళ్ళ పిల్లలు ఇప్పుడే ముట్టి స్వస్థపరచండి. మీకే వందనాలు. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ గాడ్. అందరూ థ్యాంక్స్ చెప్దాం ప్రభుకి. ప్రభు మన ప్రార్థనలు విన్నాడు. ఆమేన్. అందరు చేతుల దేవా మీకు స్తోత్రం, మీ థ్యాంక్ యూ దేవా, మా ప్రార్థనలు విన్నందుకు వందనాలు, మీకు కృతజ్ఞతలు. ఆమేన్. ఆమేన్. ది లార్డ్ హస్ ఆన్సర్డ్ అవర్ ప్రేయర్స్. ప్రభు మన ప్రార్థనలకు జవాబు ఇచ్చాడు. కనుక ఆ ప్రార్థనలు జవాబు వచ్చిన మీ టెస్టిమనీస్ చెప్పండి, మాకు మీ కామెంట్స్ చెప్పండి, మీ ప్రేయర్ రిక్వెస్ట్లు దయచేయండి. రైట్, మీ ప్రార్థన విన్నపాలు, కామెంట్స్, మీ టెస్టిమనీ చెప్పొచ్చు అండి. ప్రార్థనలు పంపండి. ఇలా మండే ప్రేయర్స్లో మీకోసం ప్రార్థన చేస్తాం. ప్లీజ్ సెండ్ యువర్ ప్రేయర్ రిక్వెస్ట్. విల్ బి ప్రేయింగ్ యువర్ ఆన్ మండే. నాట్ ఓన్లీ యువర్, ఈవెన్ ఇన్ నా పర్సనల్ ప్రేయర్స్ విల్ బి ప్రేయింగ్ ఫర్ యూ. మా వ్యక్తిగత ప్రార్థనలో కూడా మీకోసం ప్రార్థన చేస్తుంటాం. దేవుడు మీ ప్రతి ప్రార్థనకు జవాబును దయచేస్తాడు. హల్లెలూయా. ఆమేన్. ఆశీర్వాదం తీసుకొని ముగిద్దాం. అందరూ తల వంచినట్లయితే ఆశీర్వాదం తీస్తాం. The grace of our Lord Jesus and the love of God, the fellowship of the Holy Spirit be with you all. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మీకు తోడే ఉండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గుడ్ నైట్. హ్యావ్ ఎ బ్లెస్డ్ వీక్. ఆమేన్. షలోమ్. షలోమ్.